అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. జగిత్యాల జిల్లాలో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా మరి కాసేపట్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఆసుపత్రి పాలయ్యాడు. ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం కారణంగా పెళ్లి ఆగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మేళతాళాలతో కలకలాడాల్సిన ఆ ఇల్లు ఒక్కసారిగా మూగపోయింది. మరి కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు ఆసుపత్రి పాలయ్యాడు. నుదిట బాసింగం పసుపు బట్టలతో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అదే నుదురు పగిలి రక్తపు మరకలంటిన బట్టలతో మృత్యుతో పోరాడుతున్నాడు. ఆనందంతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న వధువు బోరున విలపిస్తుంది. బంధువులంతా ఆమెను ఓదార్చుతున్నారు. ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్ర నాందేడ్కి చెందిన మహేష్ అనే యువకుడికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన నవ్యతో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 7 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. 2 కుటుంబాలు అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాటు చేశారు. రాత్రి నాందేడ్ నుంచి పెళ్లికొడుకుతో పాటు బంధువులు 2 వాహనాల్లో పెళ్లికి బయలుదేరారు. అయితే తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకున్న సమయంలో పెళ్లికొడుకున్న కారు ప్రమాదానికి గురైంది. డీసీఎం వ్యాన్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ముందు కూర్చున్న పెళ్లికొడుకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న మిగతా వారు కూడా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ కేవలం 3 నెలల వయసు కలిగిన రుద్ర అనే చిన్నారి అప్పటికే ప్రాణాలు విడిచింది. పెళ్లికొడుకు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో పెళ్లి ఆగిపోయింది. కాసేపట్లో జరగాల్సిన పెళ్లి అర్థాంతరంగా అయిపోవడంతో పాటు చిన్నారి మృతి కారణంగా ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లికొడుకు త్వరగా కోలుకోవాలని నెటిజన్లు అందరూ కోరుకుంటున్నారు. త్వరలోనే వాళ్ళ పెళ్లి జరగాలని మనము కోరుకుందాం. ఈరోజు పెళ్ళి ఉండే ఆరు గంటలకు రాంగ్ సైడ్లో వచ్చి బండి టెంపో వచ్చి కొట్టేసినది. ఎక్కడ అవుతుంది? కొండగట్టు. ఎంతమంది ఉండే కార్లో 5 ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఈయననే. పెళ్లి కొడుకు ఏం పేరు పెళ్లి కొడుకు పేరు? మహేష్. ఎన్ని గంటలకు నాందేడ్ నుండి ఎప్పుడు వచ్చారు? నాందేడు మొబల 10 గంటలకు వెళ్ళాం. అక్కడ రాత్రి 10 గంటలకు పొదలు ఇక్కడ రాంగ్ సైడ్లో వచ్చి టెంపోలో కొట్టి వెళ్ళిపోయినాం. కొట్టి వెళ్ళిపోయారు. ఎంతమంది గాయాలయ్యాయి దీంట్లో? మొత్తం 4 గాయాలు. 5 గాయాలయ్యాయి. ఇప్పుడు ఎటు తీసుకుని వెళ్తున్నారు? ఇప్పుడు నాందేడు పెళ్ళి మళ్ళీ పెళ్ళి సరే. ఇప్పుడు ఇది చూద్దామా అది చూద్దామా అన్ని జరుగుతున్నది. చెప్పిరా అక్కడ సమాచారం వచ్చి అందరికి వచ్చినారు. అందరూ దోకాలు ఉన్నారు. అందరూ మామ అందరు వచ్చినారు. దోకాలు ఉన్నారు. మొత్తం అసలు వచ్చినారు. వాళ్ళు చుట్టాలేనా? చుట్టాలి అందరూ వచ్చినారు దోకాలు. लक्ष्मण कैसा हुआ ये? वो उधर जाता हुआ था 9 बजे। वो इधर जा रहा था, हमको शादी को जा रहे थे। आज ही शादी थी। किसका? इनका इसका। अच्छा, कहाँ के हो आप? नांदेड़ के। शादी कहाँ पर है? ये गुजराबाद। कैसा हुआ एक्सीडेंट? कैसा हुआ? सुबह 3-3:30 बजे। हाँ 3-3:30 बजे वो उधर से टेम्पो इधर आया। ओके, मारा गाड़ी में। आप कौन सी गाड़ी में थे? वो कार में था। कार में। क्या नाम है इनका? महेश। लड़की हुजराबाद की। हाँ आज ही है शादी? आज ही। कितने दिन का? अभी कहाँ जा रहे हैं? अभी नांदेड़। फोन से जल्दी आ रहा है। తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మనోజ్ అనే యువకుడు తన పెద్దమ్మని
దారుణంగా హత్య చేసి తల తీసేశారు సార్ అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కత్తి పోలీసుల ముందు పెట్టి భయపెట్టిన సంఘటన మరొక ముందే ఇదే మండలంలో కసాయి కొడుకు కన్న తండ్రిని దారుణంగా కారుతో ఢీకొట్టి చంపేశాడు. ఎందుకు ఏమిటి అసలు ఎందుకు ఇలా వరుస హత్యలు జరుగుతున్నాయి, చందుర్తి పోలీసులకు సవాల్గా మారినటువంటి ఈ హత్యల పరంపర ఏంటనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని కన్న తండ్రిని సొంత కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తండాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జటో తిరుపతి తాగుడుకు బానిసయ్యాడు. తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. 3 రోజుల క్రింద ఇంట్లో ఉన్న 10,000 రూపాయలు ఇంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియకుండా తీసుకెళ్లాడు. సోమవారం తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ డబ్బులు కావాలని భార్య అమీనతో తీవ్రంగా గొడవకు దిగాడు. దీంతో ఆమె ఆ విషయాన్ని తమ కుమారుడు రాజేష్కి ఫోన్ చేసి చెప్పింది. ఆవేశంగా ఇంటికి వచ్చిన రాజేష్ తన కారులో వచ్చాడు. ఆ రాజేష్ వచ్చే సమయానికి ఈ యొక్క తండ్రి తీవ్రంగా గొడవ పడుతున్నారు, ఇంటి ముందే గొడవ పడుతున్నారు. ఆవేశంతో వచ్చినటువంటి రాజేష్ అదే కారుతోని తండ్రిని ఢీకొట్టాడు. దీంతో ఎగిరిపడిన తిరుపతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తిరుపతిని 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. ఈ మేరకు మృతుడి అన్న రాముల్ నాయక్ అంటే రాజేష్ వాళ్ళ పెద్దనాన్న ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మరోవైపు తిరుపతిపై గతంలోనే చందుర్తి పోలీస్ స్టేషన్లోనే 3 కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే చందుర్తి మండలంలో ఇటీవలే మనోజ్ అనే యువకుడు ఆస్తి తగాదాల నేపథ్యంలో తన పెద్దమ్మను అత్యంత దారుణంగా హత్య చేసి తల మొండం వేరు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తల తీసేశా సార్ అని చెప్పిన ఘటన మరొక ముందే అదే మండలంలో మరో హత్య జరగడంతో చందుర్తి పోలీసులకు ఈ హత్య కేసులు సవాల్గా మారాయి. ఏది ఏమైనా మద్యం రక్కసి తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా ఒకరి మృతికి కారణమైంది, మరొకరిని జైలుకు పంపింది. బిడ్డ ఇంటికి పోయిన పాండు చేస్తే ఆడికి పోయినా